నమస్తే బాక్సర్స్. ఇలా ఫుల్ డే ఆఫ్ బాక్సింగ్ ట్రైనింగ్ వీడియో చూపిస్తా. బాక్సింగ్ ట్రైనింగ్ అంటే ఓన్లీ ఒక బాక్సింగే ఉండదు, ఫిట్నెస్ ఉంటుంది, స్ట్రెంగ్త్ ఉంటుంది, అన్నీ కలిపి ఉంటాయి బాక్సింగ్ ట్రైనింగ్ అంటే. చూడదు మిగతా అర్థమవుతుంది. నా మార్నింగ్ ట్రైనింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ ట్రైనింగ్ అన్నీ చూపిస్తాయి. అలా చూసినాక ఎప్పుడు ఇంకా మిగతా ఎట్లా అనిపించిందో ఇంకా మీరు కూడా నేర్చుకోవచ్చు. ఇంకా బిగినర్స్ వాళ్ళని ఉంటే ట్రైనింగ్ ఎట్లా చేయాలని మీరు కూడా నేర్చుకోవచ్చు. చెప్తుంటా, నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రతి ఒక్కటి. చలో మళ్ళీ ఇప్పుడు మార్నింగ్ ప్రాక్టీస్ సెషన్కి వెళ్ళిపోతా. ప్రాక్టీస్ టైంలో కలుద్దాం. గ్రౌండ్కి రాగానే సర్కిల్ అందరితో రెగ్యులర్ వార్మప్ చేసుకున్నా. 400 మీటర్స్ 3 సెట్స్ రన్నింగ్ చేసిన. 80 మీటర్స్ 10 సెట్స్ స్ప్రింట్స్. వచ్చేటప్పుడు జాగింగ్లో పంచెస్. 50 మీటర్స్ 10 సెట్స్ స్ప్రింట్స్. షాడో బాక్సింగ్ 5 సెకండ్స్ స్పీడ్ పంచింగ్, 10 సెకండ్స్ లెగ్ మూమెంట్, 3 మినిట్స్ టైం డ్యూరేషన్. ఇట్లా 2 సెట్స్ చేసినాం. నా అపోనెంట్ అటాక్ చేసి నేను డిఫెండ్ చేస్తా. ఇట్లా ఒక 2 సెట్స్ చేసినాం. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vent. And last one, control sparring with no power. Should be getting after it. I got facts over tracks. This and that, spitting slow, spitting fast. I could roast, I could gas. Think I'm okay at last, but I don't know if that can erase all the past and the pettiness. చలో బాయ్స్, ఇంకా మార్నింగ్ ప్రాక్టీస్ సెషన్ అయితే అయిపోయింది. ఇంకా బాక్సింగ్ వాళ్ళకి వచ్చిన వెయిట్ చూసుకొని ఇంకా వెయిట్ చూస్తే ఇప్పుడు నాది ఎంత ఉందో. మా వెయిట్ మెషిన్ 59.620 గ్రామ్స్ ఉంది వెయిట్ అయితే ఇప్పుడు. చూరు కదా వెయిట్, మళ్ళీ నాది 59.650 గ్రామ్స్ వచ్చింది. ఇంకా నేను 57-60 వెయిట్ కేటగిరీలో ఆడతా. ఇంకా ముందు 54 to 57 ఆడుతుండే కదా, ఇప్పుడు ఎక్కువ వెయిట్లో ఆడుతున్నా. ఇప్పుడు నా ప్రాక్టీస్ అయితే అయిపోయింది. చూసిగా ప్రాక్టీస్ గిట్ ఎట్లా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఇంటికి పోయి తిని రెస్ట్ తీసుకుంటా. ఆఫ్టర్నూన్ ట్రైనింగ్కి రెడీ అవుతాయి ఇక నేను. చలో మళ్ళీ ఇంటికి పోయినాక కలుస్తా. గ్రౌండ్ నుంచి ఇంటికి వచ్చి ఇప్పుడు ఫ్రెష్ అయితే తింటున్నా. ఇక నా బ్రేక్ఫాస్ట్ చూపిస్తా చూడుది. శనగలు పెసర్లు, ఇంకా అది కార్న్ఫ్లెక్స్ పాలల్లో వేసుకున్నా. పాలల్లో చక్కెర వేయలేను, బెల్లం వేసుకున్నా. ఇది ఇవాళ నా బ్రేక్ఫాస్ట్. ఫస్ట్ నేను తినే సాగాలైతే మస్తు, తిన్నాక మీతో మాట్లాడతా. చలో నా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు చూసిరుగా బ్రేక్ఫాస్ట్ నేను ఏం తిన్నాను. ఇంకా ఇవాళ డేట్ 21 డిసెంబర్ 2023. రేపు నేను చండీగఢ్ వెళ్తున్నా యూనివర్సిటీ గేమ్స్కి. ఆల్ ఇండియా యూనివర్సిటీ గేమ్స్ ఉన్నాయి కదా, నేను చెప్పినా కదా ఆల్ ఇండియా యూనివర్సిటీ గేమ్స్ ఇంకా గెలిచినా కదా, ఉస్మానియా యూనివర్సిటీ నుంచి రిప్రజెంట్ చేస్తున్నా. రేపు వెళ్తున్నా. రేపు వెళ్తే ఎల్లుండి ఇంకా సాయంత్రం దాకా నేను దిగిపోతా చండీగఢ్లో. అవతల ఎల్లుండి రిపోర్టింగ్. 24th రిపోర్టింగ్ ఉంది. ఇంకా 24th ఆ రిపోర్టింగ్ ఉంటే 25th వేయింగ్ ఉంటుంది. వేయింగ్ ఇంకా మ్యాచెస్ ఇంకా ఎప్పుడు పెడతారో, 25th పెడితే 25th లేకపోతే 26th మ్యాచెస్ పెడతారేమో నాకు తెలిసి. ఇంకా నేను ఈ చండీగఢ్ దిగిట తీస్తా, బ్లాగ్ తీస్తా నేను. ఇంకా ఈ మ్యాచెస్ మొత్తం బ్లాగ్ తీస్తా చూడండి అంత డెఫినెట్లీ. ఇలా గ్రౌండ్కి వెళ్ళి వచ్చేటప్పుడు ఇంకా విటమిన్ ట్యాబ్లెట్ తీసుకున్నా, రివైటల్ అని చెప్పి. ఇది జర బాడీ రికవరీ చేస్తుంది, మంచిగా ఉంటుంది విటమిన్ ట్యాబ్లెట్. ఇంకా విటమిన్ ట్యాబ్లెట్ అంటే మీకు ఐడియా ఉంటుంది రివైటల్ది. ఎందుకు తీసుకున్నా అంటే నార్మల్గా స్పోర్ట్స్ వాళ్ళు అందరూ పక్కా సప్లిమెంట్ వాడతారు, ఏదంటే ప్రోటీన్, ప్రీ వర్కౌట్, క్రియేటిన్ ఇట్లా వాడతారు. ఇప్పుడు నేను ప్రస్తుతం ఇవన్నీ ఏం వాడతలేను, తీసుకున్న తర్వాత మెల్లగా ఇంకా బడ్జెట్ ఉన్నప్పుడు. ఇంకా నార్మల్గా ఇప్పుడైతే రివైటల్ ట్యాబ్లెట్, విటమిన్ ట్యాబ్లెట్ వాడుతున్నా. తప్పకుండా వాడాలి ఇంకా స్పోర్ట్స్ వాళ్ళు అన్నాక. ఎందుకంటే స్పోర్ట్స్ వాళ్ళు ఇట్లా వాళ్ళ బాడీ లిమిట్ని పుష్ చేస్తారు. ఎట్లా అంటే ఇంకా బాడీ లిమిట్ని పుష్ చేయడం ఎట్లా అంటే ఇంకా వాళ్ళ బెస్ట్ ఇస్తారు. వాళ్ళకి ప్రోటీన్ అనేది సరిపోదు, ఫుడ్లో ప్రోటీన్ అనేది సరిపోదు. కొంతమందికి ఫుడ్లో ప్రోటీన్ సరిపోతుంది, ఎందుకంటే వాళ్ళకి వెయిట్ కంట్రోల్ చేసేది ఉండదు. నేను ముందు వెయిట్ కంట్రోల్ చేసిన, అంటే వెయిట్ తక్కువ చేసేది ఉండే. అప్పుడు నేను ఫుడ్ క్వాంటిటీ తక్కువ చేసేసిన. అప్పుడు నాకు ఫుడ్ క్వాంటిటీ తక్కువ చేసి అలా ప్రోటీన్ అనేది ఉండదు కదా. ఇక అట్లా అని చెప్పి ఇంకా సప్లిమెంట్ వాడతా. అంటే అప్పుడు ముందు వాడిన, ప్రస్తుతం అయితే వాడతలేను. ఇప్పుడు నాకు వెయిట్ కంట్రోల్ చేసేది లేదు కాబట్టి ఇక ఫుడ్లో ప్రోటీన్ తక్కువ దొరుకుతుంది అని చెప్పి ఇంకా సప్లిమెంట్ల నుంచి ప్రోటీన్ తీసుకుంటాము. ఇది సప్లిమెంట్ వాడినా సరే, ప్రోటీన్ పౌడర్ వాడినా సరే వెయిట్ అనేది గెయిన్ కాదు. ఇప్పుడు నేను రెస్ట్ తీసుకొని ఆఫ్టర్నూన్ ట్రైనింగ్కి రెడీ అవుతా. ఇంకా ఆఫ్టర్నూన్లో కలుద్దాం. ఏం చేస్తాను వేపిస్తాను ఇంకా ఆఫ్టర్నూన్ ట్రైనింగ్లో. చలో ఇప్పుడు టైం 12:15 అవుతుంది. ఇప్పుడు జిమ్కి అయితే వచ్చేసిన నేను. ఇక ల్యాట్స్ చేస్తా, ఎక్కువ లైట్గా చేస్తా ల్యాట్స్.
నాకు ఎందుకంటే ఇప్పుడు మ్యాచెస్ ఉన్నాయి, మ్యాచెస్ ముంగల జిమ్కి రావద్దు యాక్చువల్గా, నార్మల్గా బాడీ ఫ్రీ అవుతుంది కదా అని చెప్పి వచ్చినాయి కదా. తక్కువ వెయిట్ పెట్టుకొని తక్కువ వేరియేషన్స్తో ల్యాట్స్ చేస్తా, ఒక 4 సెట్స్ చేస్తా, ఎక్కువ వద్దు. ఇంకా బాడీకి ఎక్కువ లోడ్ ఇవ్వద్దు మ్యాచెస్ ముంగల. ఎప్పుడు ట్రైనింగ్ కాగానే ఇంటికి వెళ్ళి తిని జస్ట్ ప్రెషర్ తీసుకొని సాయంత్రం మళ్ళీ గ్రౌండ్కి వెళ్ళాలి. సాయంత్రం గ్రౌండ్కి వెళ్ళి ఇంకా ఆడైతే లైట్గానే చేస్తాను, ఎందుకంటే రేపే కదా నేను వెళ్తుంది చండీగఢ్. ఆడ నార్మల్గా వేసి మళ్ళీ ఈవినింగ్ ప్యాకింగ్ ఉంటుంది, ప్యాకింగ్ చేసుకొని పొద్దుగాల 6 o'clockకి ట్రైన్ ఉంది తెలంగాణ ఎక్స్ప్రెస్. ఇంకా 6 o'clock ట్రైన్ ఉంటే ఇడికెళ్ళి ఒక ఆడ అర్ధగంట ముందే ఉండాలి. ఇక పొద్దుగాల ట్రైన్కి చెలో ఇంకా చండీగఢ్ చలో. మళ్ళీ ఇంకా జిమ్ అయితే స్టార్ట్ చేసేసి ఎప్పుడు నేను చూడరు ఏం చేస్తున్నాను మళ్ళీ మీరు ఇట. ఫస్ట్ సెట్ సిట్టర్ ల్యాట్ పుల్ డౌన్ 20 reps 3 sets. సెకండ్ సెట్ బ్యాక్ పుల్ 20 reps 3 sets. థర్డ్ సెట్ పుల్-ups 10 reps 3 sets. ఫోర్త్ సెట్ ఫ్రంట్ పుల్ 20 reps 3 sets. ఫిఫ్త్ సెట్ T-bar 10 reps 3 sets. లాస్ట్ వన్ V-bar pull 15 reps 3 sets. కోర్ ఎక్సర్సైజ్ 15 reps 3 sets. అండ్ లాస్ట్కి 2 sets షాడో బాక్సింగ్ చేసుకొని 2 minutes ఇంటికి వెళ్ళిపోయినా. Slow spitting fast, I could roast, I could gas, think I'm okay at last, but I don't know if that can erase all the past and the pettiness, a reflection of the ఇప్పుడే జిమ్కి వెళ్ళి ఇంటికి వచ్చి ఫ్రెష్ అయినా, ఇంకా తినడానికి కూర్చున్నా. వాళ్ళ ఇంట్లో మమ్మీ ఇంకా బోటీ చేసింది చూడండి, కొంచెం రైస్ ఇంకా బోటీ, కొంచెం అంటే ఎక్కువనే రైస్ తింటున్నా. ఇంకా ఏది తీయాలి నా లంచ్. ఇంకా చూసారు కదా మళ్ళీ నా జిమ్లో ఎక్సర్సైజ్. ఇంకా నేను ఓన్లీ 4 sets చేద్దాం అనుకున్నా ల్యాట్స్, ఆ జోష్లోకి వచ్చేసి ఇంకా 6 చేసేసిన. ఇంకా తర్వాత కొరిగిడే చేసిన. మళ్ళీ ఈవినింగ్ ట్రైనింగ్లో కలుద్దాం. బాక్సింగ్ ప్రాక్టీస్కి అయితే వచ్చేసిన, ఇంకా ఎక్కువ ల్యాగ్ లేకుండా ప్రాక్టీస్ స్టార్ట్ చేసేస్తా. ఇంకా ప్రాక్టీస్ కాగానే ఇంటికి వెళ్ళి ఇంకా లగేజ్ ప్యాకేజ్ గిట్ ఉంది, రేపే కదా చండీగఢ్ వెళ్తున్నా అని చెప్పిన. ఇంకా లగేజ్ ప్యాకింగే కాలేదు, ఇంకా ప్రాక్టీస్ కాగానే ఇంటికి వెళ్ళి అదే పని చేయాలి. చలో ఇంకా ప్రాక్టీస్ స్టార్ట్ చేసేద్దాం. 10 minutes నాన్ స్టాప్ స్కిప్పింగ్ చేసిన డిఫరెంట్ వేరియేషన్స్లా. స్కిప్పింగ్ కంప్లీట్ కాగానే 3 minutes 4 rounds షాడో బాక్సింగ్ చేసిన. so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative when you should be. First round back punching 30 seconds speed punching 30 seconds rest. Second round back punching 15 seconds speed punching 20 seconds rest. Third round 4 seconds speed punching 6 seconds rest. ఇది ఇవాళ నేను చేసిన బ్యాక్ పంచింగ్. ఓన్లీ స్పీడ్ పంచింగ్, కాంపిటీషన్స్ ముంగల స్పీడే చేయాలి. చలో ఇప్పుడే నా ట్రైనింగ్ ఖతం అయిపోయింది. ఇంకా నా ట్రైనింగ్లో నేను గ్లౌ ట్రైనింగ్ చేసేది వీడియో తీయలేకపోయినా గ్లౌ ట్రైనింగ్ చేసేటప్పుడు. ఇంకా డిస్టర్బెన్స్ అవుతుంది అని చెప్పి మధ్యలో గ్లౌ ట్రైనింగ్ తర్వాత బ్యాగ్ ఎడే చేసిన. బ్యాగ్ 30 seconds రెస్ట్, అంటే 30 seconds స్పీడ్ పంచింగ్ 30 seconds రెస్ట్. అండ్ అట్లా ఒక 6 rounds చేసిన. అది అయిపోయినాక 15 seconds స్పీడ్ పంచింగ్ 20 seconds రెస్ట్, అట్లా 9 rounds చేసిన. మళ్ళీ లాస్ట్ రౌండ్ ఏమో 4 seconds స్పీడ్ పంచింగ్ 6 seconds రెస్ట్, ఇట్లా 18 rounds చేసిన. అంటే ఇంకా మ్యాచెస్ ముందు స్పీడ్ ట్రైనింగ్ చేయాలి. ఇప్పుడు నేను చెప్పింది మీకు అర్థమైందో కాలేదో టైమింగ్, ఇంకా అట్లా చేసినుండే. ఎప్పుడైతే ట్రైనింగ్ అయితే అయిపోయింది, ఇంటికి వెళ్ళి మళ్ళీ కెమెరా ఓపెన్ చేస్తాం, మళ్ళీ ఇంటికి వెళ్ళాక కలుద్దాం. రైట్, సో ఫైనల్ ఇలా డే అయితే కంప్లీట్ అయిపోయింది. చూసిరు కదా, ఎట్లా అనిపించిందో మీరు తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. ఏమైనా డౌట్ ఉన్నా సరే నాకు కామెంట్ చేయండి. అండ్ నేను ఇంకా రెగ్యులర్ ఆఫ్టర్నూన్ ట్రైనింగ్ చేయ, ఇంకా వీక్కి 2 times ఆర్ 1 time చేస్తాను అంతే. ఇంకా మా అంటే ఇంకా 2-3 times చేస్తాను ఆఫ్టర్నూన్లో. ఎందుకంటే ఇంకా రెగ్యులర్ ఆఫ్టర్నూన్ ట్రైనింగ్ చేసి బాడీకి రెస్ట్ సరిపోదు. ఇంకా డే బై డే అయినా చేస్తా, లేకపోతే వీక్కి 2 or 1 time చేస్తా అంతే ఇంకా ఆఫ్టర్నూన్లో. ఇంకా మీకు ఎట్లా అనిపించిందో తప్పకుండా ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి. ఇంకా ఇన్స్టాలో ఫాలో కాని వాళ్ళు ఇన్స్టాలో ఫాలో కండి, సైడ్కి ఇస్తా ఇన్స్టా అకౌంట్. ఇంకా మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలలో. జై హింద్, జై శ్రీరామ్. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయినా, ఇంకా నేను అప్పుడే వీడియో ఆఫ్ చేసిన, మళ్ళీ ఆన్ చేసి చెప్తున్నా. ఇంకా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి, ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి. చలో మళ్ళీ కలుద్దాం. జై హింద్, జై శ్రీరామ్.